అధికార పార్టీ కీలక పదవి చేపట్టిన ఆ నేతకు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీ పగ్గాలు అందుకున్నాక జరుగుతున్న తొలి ఎన్నికలు ఆయన నాయకత్వ పటిమకు సవాల్గా మారబోతున్నాయి. సొంత జిల్లాలో పార్టీ చీఫ్ పరిస్థితి ఎలా ఉంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన వ్యూహం ఎలా ఉండబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికలు రానే వచ్చాయి. ఆశగా ఎదురు చూసిన ఆశావహులు నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అధికార కాంగ్రెస్, బీజేపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే లోకల్ ఫీవర్ హీట్ పుట్టిస్తోంది. అధికార పార్టీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా తీసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా ఉన్నారు. కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ని గెలిపించే బాధ్యత ఆయనపై పడింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న ఉద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్కి సొంత జిల్లాలో స్థానిక ఎన్నికలు సవాలుగా మారాయి. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక జిల్లా కాంగ్రెస్లో జోష్ పెరిగింది. మొదటి నుంచి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ వస్తున్నారు బీసీ నేత. టీపీసీసీ చీఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా విజయ ఢంకా మోగించేలా పార్టీ శ్రేణులను బూత్ స్థాయి నాయకుల నుంచి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులను మోటివేట్ చేయాల్సిన బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ పై ఉంది. రాష్ట్ర బాధ్యతలు చూస్తూనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ఆయన ఫోకస్ ఎక్కువగా ఉండబోతోందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాజకీయంగా తన ఎదుగుదలకు దోహదపడిన జిల్లాలో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం దగ్గర తన ప్రతిష్టను ఇంకా పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్నారట మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడైనా ఇంతవరకు నిజామాబాద్ జిల్లాకు కేబినెట్లో చోటు దక్కలేదు. మరోవైపు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చలేదనే అభిప్రాయాలున్నాయి. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో ఇచ్చే నగదుతో పాటు తులం బంగారం హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. విద్యార్థినులకు స్కూటీలు, మహిళలకు నెలకు 2000 పెన్షన్, నిరుద్యోగ భృతి వంటి చాలా హామీలు అలాగే మిగిలిపోయాయి. 500కే వంట గ్యాస్ స్కీమ్లో కూడా సబ్సిడీ రావడం లేదు. దీంతో ఈ పథకం కూడా పేరుకే అమల్లో ఉందని, కేవలం 47 రూపాయలు మాత్రమే సబ్సిడీ వస్తోందని ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత టీపీసీ చీఫ్ ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది. మరోపక్క బీఆర్ఎస్ దెబ్బతిన్న పులిలా పుంజుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఆ పార్టీకి అనుకూలించే పరిస్థితులున్నాయి. బీజేపీ కూడా దూకుడు మీదుంది. యువత, విద్యార్థులు, విద్యావంతులతో పాటు మహిళలు కూడా మోదీపై సానుకూలంగా ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కంచు కోట. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లాపై బీఆర్ఎస్ రాజకీయంగా పట్టు సాధించింది. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ నేతలు టచ్లో లేకుండా పోయారన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ సొంత జిల్లాలో ఏ ప్రణాళికతో ముందుకు వెళతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అనుకూల, ప్రతికూల పరిస్థితుల మధ్య ఉమ్మడి జిల్లాలో మహేష్ కుమార్ గౌడ్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.